ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా మారింది. 1-2 రోజుల్లో ప్రతి జట్టు కూడా లీగ్ సగం మ్యాచ్లను ఆడేస్తుంది. ఇక ఆ తర్వాత జరిగే ప్రతి మ్యాచ్ కూడా ప్లే ఆఫ్స్ పై ప్రభావం చూపేలా సాగుతాయి. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే 6 మ్యాచ్ల్లో 2 విజయాలు 4 ఓటములతో లీగ్ టేబుల్లో 9వ స్థానంలో కొనసాగుతుంది. వరుసగా 4 పరాజయాల తర్వాత పంజాబ్ కింగ్స్ పై అద్భుత విజయం సాధించి ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చింది. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఒక ప్లేయర్ భారంగా మారిపోయాడు. జట్టుకు అండగా ఉంటాడని భావిస్తే పేలవ బౌలింగ్ తో ఫ్యాన్స్ ను నిరాశపరుస్తున్నాడు. గత ఏడాది జరిగిన మెగా వేలంలో మహమ్మద్ షమీని 10 కోట్లకు సన్ రైజర్స్ సొంతం చేసుకుంది. షమీ జట్టులోకి రావడంతో సన్ రైజర్స్ బౌలింగ్ బలంగా మారుతుందని అంతా భావించారు. అయితే ఈ సీజన్ లో ఇప్పటి వరకు షమీ అద్భుతంగా బౌలింగ్ చేసింది లేదు. 6 మ్యాచ్ల్లో 21 ఓవర్లు వేసిన షమీ కేవలం 5 వికెట్లు మాత్రమే తీశాడు. ఓవర్కు 11.10 ఎకనామీ చొప్పున 233 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో అయితే ఏకంగా 75 పరుగులు ఇచ్చుకున్నాడు. ఏ రకంగా చూసినా షమీ వలన సన్ రైజర్స్ కు ఇప్పటి వరకు ఒరిగిందేమీ లేదు. షమీ బౌలింగ్ చేసేటప్పుడు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ షమీతో మాట్లాడే ప్రయత్నం చేసినా అన్నీ తెలుసులే అన్నట్లు షమీ ప్రవర్తన ఉంటుంది. జట్టుకు భారంగా తయారైనప్పుడు ఒకప్పుడు తోపు బౌలర్ అయినా పక్కన పెట్టాల్సిందే. అప్పుడే జట్టు లాభపడుతుంది, లేదంటే కీలక మ్యాచ్ల్లో వాడాల్సి ఉంటుంది.